అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. నేను టీవీలో చూసి అమ్మా నాన్న అనాథాశ్రమం అని చెప్పని దీన్ని చూసి మేము వచ్చినాం. వచ్చి ఇక్కడికి వచ్చి 1,116 రూపాయలు స్వాములకు అన్నదానానికి ఇచ్చి ఈ అందరికీ ప్రజలందరూ మన కర్ణాటక మన దేశంలో ఉండే ప్రజలందరూ వచ్చి సహకారం చేయాలా, అందరూ ఈ అనాథులకి సహకారంగా ఉండాలా. మనము వెనకాల వీళ్ళ ముందును నిలబెట్టి వెనకాల మనం ఉండి వీళ్ళకి సహకారం చేసి మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలా. వీళ్ళు మనలాగే మంచి వ్యక్తులుగా కావాలనే భావముతో ఇక్కడ బెంగళూరు నుంచి నేను వచ్చిన. నాకు సంతోషమైంది. ఇక్కడ నా భార్య, నా కొడుకు, నా మనమడు, ఇంకో నా పెద్ద కొడుకు మనమడు బిడ్డ, మా కోడాలు మనమరాలు, మేము ఇంత జనం వచ్చి మేము సంతోషంగా ఇక్కడ ఇచ్చిపోతూ ఉన్నాము. ఇదే ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తులు ప్రతి ఒక్కరును ఈ అనాథులకి సహకారం చేయాలనే భావము నాకు చాలా గొప్పగా ఉంది. ఆ పరమేశ్వరుడు, ఆ పార్వతీదేవి, ఆ గంగాదేవి అందరికీ మంచి చేసి అనాథులకు ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళకి మనట్ల జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చి
ముందుకు సహకారం కావాలనే భావంతో నేను నమస్కారం చేసి ఈ 4 మాటలు చెప్పి సంతోషంగా పెడతా ఉన్నాను. సార్, నా పేరు కె మంజునాథ్ అని. మేము బెంగళూరు నుంచి వచ్చాము. సో ఒకరోజు మమ్మీ వచ్చేసి టీవీలో చూసేటప్పుడు ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం వచ్చేసి చాలామందికి ఏదో సహాయం చేస్తున్నారు, ప్లస్ మళ్ళీ వచ్చేసి వాళ్ళకి కష్ట సుఖాలు చూస్తున్నారు, అనాథ బిడ్డలకు చూస్తున్నారు, మైండ్ లేకుండా ఉండే మతి స్థిమితంలో ఉండే వాళ్ళకి వాళ్ళు వచ్చేసి బాగా రెడీ చేస్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ప్లస్ వాళ్ళకి ఏమి సౌకర్యాలు ఏమున్నాయో అవన్నీ వాళ్ళు వచ్చేసి చేస్తున్నారని చెప్పి టీవీలో చూసిన తర్వాత అమ్మ ఒకరోజు అనింది నాతో, నైనా ఇట్లేమో అనాథ బిడ్డలకంతా ఏమో హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఒకరోజు పోయి మనం చూసుకొని వస్తామో ఏమి ఎట్లా అని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను, మా నాన్నగారు, మా అమ్మ, నా భార్య, నా బిడ్డలు, నా అన్న కొడుకు అందరూ ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇదేమి ఎట్లా అనేది ఇక్కడ సిస్టర్స్ వాళ్ళు మాకు మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కన్స్ట్రక్షన్ అవుతా ఉండే బిల్డింగ్ వాళ్ళకి వసతి గృహము దాన్ని చూపించారు, ప్లస్ వాళ్ళకి నిత్య అన్నదానం ఎలా చేస్తాము అనేది దాన్ని చూపించారు. ఇక్కడ పూజలు అయింది. సో మాకు చాలా సంతోషమైంది. సో నాన్నగారు వచ్చేసిందే యాక్చువల్లీ అస్ట్రాలజరు. సో వాళ్ళకి ఎంతోమంది అనాథాశ్రమములకి అంతా హెల్ప్ చేసిండారు. సో ఇక్కడే కాకుండా అబ్రాడ్ కంట్రీస్లో కానీ, కెనడా కానీ, అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ అన్ని దేశాల్లోనూ, లండన్లోనూ వాళ్ళకి కాంటాక్ట్స్ ఉండి వాళ్ళకంతాను హెల్ప్ చేసుకొని వచ్చిండారు. ఇక్కడ మేము చూసి ఈ ఆశ్రమం మంచి అభివృద్ధి కావాలా, జనాలు అంటే భక్తాదులు దీనికి వచ్చి డోనర్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి వీళ్ళకి సాయం చేయాలా. ఎందుకనంటే నార్మల్గా ఉండేవాడికి కడుపు నిండినోడికి భోజనం పెడితే ఏమంతా వాడేమి తెలుసుకోడు, ఆకలి ఉండేవాడికి భోజనం పెడితే వాడు మనల్ని ఎల్లకాలము తెలుసుకుంటాడు. సో అది మాకు చాలా ఇదయింది. సో వచ్చి అందరూ ఈ ఆశ్రమానికి హెల్ప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. ఫస్ట్ టీవీలో చూసినప్పుడు భోజనాలు పెట్టి, అంటాక భోజనాలు పెట్టి బట్టలు అంతా వేసి మేము బట్టలు తీసుకొని ఇవి పప్పు, బ్యాళ్ళు, బియ్యము అంతా ఎత్తుకొచ్చి భోజనానికి ఇస్తామని అనుకుంటుమే. ఇంత దూరం ఇంకా వస్తూ ఉన్నాము కాబట్టి బెంగళూరు ఇంకా అయ్యలేదని ఇప్పుడు అమౌంట్ ఇచ్చి అనాథాశ్రమంలో ఆడైనా సరే బిల్డింగ్లో వాళ్ళకి నీడలు హక్కు ఉంటుంది. భోజనం వేసినా ఇది రెండు ఒకటే అనే ఇప్పుడు ఇచ్చిండేది. 1,116,000 రూపాయలు ఇచ్చినాము. చాలా దినాలకి అనుకుంటాడు ఆ ఇల్లు అది మోల్డేషన్ నాటినికాను నాకు మనసులోనే ఉంది. అందుకే అనుకొని ఇంకంతా కరోనా వచ్చి కదా అప్పుడు సరే అని అంత బాగా అయినాక ఇప్పుడు వచ్చి వాళ్ళని చూస్తాను నాకు అయ్యో అనిపించి బేజారు వచ్చి అందరూ తిక్కులు వెళ్తారా ఇది షేవింగ్లు చేసి గడ్డాలు ఇడుచుకొని అంతా చూసి నాకు అయ్యో అనిపించి సరే సాయం చేయాలా అని ఇప్పుడు వచ్చి సాయం చేసినాము. వాళ్ళు చూసి మాకు అయ్యో అనిపించి బేజారు వచ్చి వచ్చిండేది ఇంత దూరము. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.